హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం రియల్ లైఫ్లో చాలా మంది ఏంటంటే యాక్టింగ్ మీద ప్యాషన్ అండ్ మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇలా చూస్తూనే ఉంటాం. బట్ మోడల్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మన ఎవరికి తెలియదు. ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందో కొంతవరకు అవేర్నెస్ జనాల్లో వచ్చింది. కానీ నిజంగానే ఒక మోడల్ లైఫ్ లీడ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, అసలు ఆపర్చునిటీస్ వస్తాయా రాదా, అసలు మోడలింగ్ కెరియర్ దేనికి చూస్ చేసుకుంటారు అనేది తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు అండ్ సయ్యద్ అబు ఉన్నారు. సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, హలో హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. బట్ అసలు అంటే మాకు తెలుసు మీరు ఎక్కడి నుండి ఏంటి అనేది, ఎక్కడ పుట్టారు, సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చేస్తున్నారు ప్రెసెంట్? సో బేసికలీ నా పేరు సయ్యద్ అబు అండ్ నేను బాగున్ వచ్చి తిరుపతి. అండ్ కరెంట్లీ నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి వస్తే నేను బీటెక్ చేశాను. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ బెంగళూరులో వర్క్ చేస్తున్నాను పాస్ట్ 4 years. 4 years. Yeah. Okay. Apart from that, at studies and all everything, I started doing modeling. నేను మోడలింగ్ స్టార్ట్ చేశాను 2019 నుంచి. సో 2019 ఐ కంపీటెడ్ ఫర్ రోబోరో మిస్టర్ ఇండియా. అక్కడ టాప్ 8 వచ్చింది. తర్వాత అక్కడ నుంచి నేను స్కిప్ అయ్యి నార్మల్ వర్క్స్ చేసుకుంటూ నా మోడలింగ్ కెరీర్ ప్యాషన్ ఏమైతే ఉందో అది ఫాలో చేసుకుంటూ లైక్ రన్వే షోస్ మోస్ట్లీ చేస్తూ ఉన్నాను బెంగళూరులో, లైక్ టైమ్స్ ఆఫ్ బెంగళూరు అండ్ ఇండియన్ డిజైనర్ లీగ్ అండ్ ప్రసాద్ విడప్ప గారు ఫ్యాషన్ గురు ఉన్నారు, వాళ్ళతో పాటు కొన్ని వర్క్ చేసుకుంటూ 2023 ఐ కంపీటెడ్ ఫర్ గ్లోబల్ మోడల్ మిస్టర్ ఇండియా. సో ఐ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. అక్కడ నేను మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచి మిస్టర్ కాంటినెంటల్ వరల్డ్ 2024లో మేలో జరుగుతుంది, దానికి రిప్రజెంట్ చేయబోతున్నాను. సో ఐమ్ ద ఓన్లీ గై ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హూ ఇస్ రిప్రజెంటింగ్ ఓవర్ దేర్. ఓ సూపర్. నాకు ఒక డౌట్ ఏంటంటే, అంటే బ్యాక్ బెంచర్ కాదు, నెంబర్ 1 స్టూడెంటే యాక్చువల్లీ ఇంకా ఏదైనా అమెరికా, ఆస్ట్రేలియా, సిడ్నీ ఇలాంటివి కాకుండా ఇలా మోడలింగ్ లోకి వచ్చారేంటి? బేసికలీ నేను వెన్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ ఫ్యాషన్ సెన్స్ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ద థింగ్ ఈస్ లైక్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆ సోర్స్ అనేది లేదు. మోడలింగ్ ఎక్కువ మంది యాక్టింగ్ కెరియర్ మీద, ఇక్కడ టాలీవుడ్ పీపుల్ హూ ఆర్ వాంట్ టు కమ్, దే వాంట్ టు గో టు యాక్టింగ్ ఫీల్డ్ ఓన్లీ. సో నేను ఐ థాట్ దట్ ఐ వాంట్ టు చూస్ అ డిఫరెంట్ ఫీల్డ్. సో నేను మోడలింగ్ కెరియర్ స్టార్ట్ చేశాను. సో అక్కడ ఏంటంటే నా జాబ్తో పాటు ఆ ప్యాషన్ లైఫ్ ఏదైతే ఉందో నేను అచీవ్ చేయాలని నేను స్టార్ట్ చేశాను. సో మోస్ట్లీ ఫ్రీలాన్సింగ్ టైం అంటే సాటర్డే సండేస్ ఎలా నాకు వీకెండ్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోవడం, షూట్స్ చేసుకోవడం, మూవ్ చేయడం, సో దట్ నాకు నా స్పిరిట్, నా సోల్కి కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది. స్టార్ట్ చేశాను ఇట్లా స్లోగా. బికాజ్ ఐ నో లైక్ ఐటీ లైఫ్ అనేది చాలా హెక్టిక్ ఉంటుంది. లైక్ అదేంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా కూడా చాలా రాక్ స్టార్స్ అంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అబ్బో నువ్వేమన్నా సాఫ్ట్వేర్ ఎంప్లాయీవా అని కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంత క్రేజ్ ఉంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి, మీరేమో చాలా స్ట్రెస్ అంటున్నారు. యాక్చువల్లీ అందరు బయట అట్లా చెప్పుకుంటారు, బట్ బేసికలీ ఏంటంటే ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లైఫ్ అనేది ఇట్లనే ఉంటుంది. 6 to 9 జాబ్ చేసుకోవడం, ఇంటికి రావడం, వండుకోవడం, నిద్రపోవడం, మళ్ళీ మార్నింగ్ లేయడం, మళ్ళీ జాబ్ పోవడం, అది ఈ ప్రాసెస్ లోనే ఉంటుంది. సాటర్డే సండే ఏం చేస్తారు ఫ్రైడే ఈవినింగ్ నుంచి? సో నేను ఎక్కువ పార్టీస్ చేయను, వెరీ రేర్ పోవడం కూడా. అండ్ ఐఎమ్ నాట్ ఆల్కహాలిక్ పర్సన్ ఆల్సో. సో బేసికలీ నా సాటర్డే సండేస్ వెదర్. ఇంత ప్రొఫైల్ ఇచ్చేయకండి, అమ్మాయిలు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఐఎమ్ రెడీ టు మింగిల్ అని పెడతారు. సో దట్స్ ఇట్. ఏదో రూమ్ లో ఉంటాను, లేదు అంటే మాక్సిమం టైం ఐ ట్రై టు గో అండ్ సీక్ సమ్ ఆపర్చునిటీస్. లర్నింగ్ మీద ఏదైనా యాక్టింగ్ ప్రాక్టీస్ చేయడం కానీ, లేదా ఇంకా మోడలింగ్ లో ఏమేమి ఉన్నాయి నేర్చుకున్నామని దాన్ని ఎక్కువ స్పెండ్ చేస్తుంటాను మోస్ట్ ఆఫ్ ద టైం. సో చాలా బాగుంది ఇక్కడ వరకు. సో అంటే మళ్ళీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే ఒక జాబ్ చేస్తూ మళ్ళీ మోడలింగ్ చేయడం ఇది చాలా డిఫికల్ట్ కదా. అంటే అక్కడ టైమింగ్ వేరు ఉంటుంది, ఇక్కడ ప్రాపర్గా చాలా హార్డ్ వర్క్ చేయాలి. అంటే అది ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో మా డాడీ ఒకటి చెప్పేవారు అనమాట, నువ్వు ఇంజనీరింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వు ప్రతిసారి 2 boats మీద ట్రావెల్ చేస్తాను. ఒక బోట్, ఒక కాలు ఒక బోట్ మీద, ఒక కాలు ఇంకో బోట్ మీద పెట్టుకొని ట్రావెల్ చేస్తాను. బట్ యూ హ్యావ్ టు ఫాలో వన్ థింగ్. బట్ నేనే అనుకునేదంటే I have to seek and give a good opportunity to my family also. And నా స్టాటస్ అంటే నా సంతృప్తి కోసం కూడా నేను ఏదో ఒకటి చేయాలి అని నేను చేశాను. ఓకే ఫైన్, నాకు లేట్లీ రికగ్నిషన్ వచ్చినా పర్వాలేదు, బట్ ద థింగ్ ఈస్ లైక్ ఐ వాంట్ టు పర్స్యూ దట్. ఛాలెంజెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఆఫీస్ వర్క్ చేయాలి, ఆ టైం విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ పీరియడ్లో అది ఫుల్ఫిల్ చేయాలి, కంప్లీట్ చేయాలి. అండ్ ఆబ్వియస్లీ నా ప్యాషన్ అనేది కూడా నేను ఫాలో చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సాటర్డేస్ అండ్ సండేస్ ఈ 2 days అనేది నేను ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్లీ హిట్టింగ్ జిమ్
మెయింటైనింగ్ మై స్టఫ్స్, ఈటింగ్. నేను అక్కడ బెంగళూరులో కూడా పీజీలో ఉంటాను. సో పీజీ లైఫ్ స్టైల్ అనేది యూ నో ఇట్, లైక్ వీ డోంట్ ఈవెన్ గెట్ అ ప్రాపర్ ఫుడ్. సో ఐ హ్యావ్ టు కుక్ ఫర్ మై సెల్ఫ్ సమ్ టైమ్స్. ఐల్ ఈట్. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి. సో అలా ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, ఓవరాల్ ఇండియా ఐఎమ్ టెల్లింగ్. బికాస్ ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ ఫారిన్ కంట్రీస్, మోడలింగ్ లైఫ్ ఇస్ ఫార్ బెటర్ కంపేర్ టు ఇండియా. హియర్ most of the models who are coming here just they enter into the acting field, like modeling చేస్తూనే యాక్టింగ్ ఫీల్డ్ లో ఎంటర్ అయిపోతారు. సో నేను ఎట్లా అంటే నాకు ఫోకస్ మోడలింగ్ మీద పెడుతూ ఈ ఇమేజ్ ని ఒక ఆంధ్ర పీపుల్ కి అట్లీస్ట్ దే వాంట్ టు నో హౌ మోడల్ విల్ లుక్ అండ్ హౌ మోడల్ లైఫ్ విల్ బి దేర్ అనేది చూపించాలి. సో ఆ ఉద్దేశంతో నేను ఫాలో, ఇది నా డ్రీమ్ యాక్చువల్. కానీ ఇప్పటికీ నాకు చాలా డౌట్ ఏంటంటే, చాలా మందికి తెలీదు యాక్టర్ అంటే ఓకే యాక్టింగ్ చేస్తారు, లేకపోతే డైలాగ్ ఇది ఉంటుంది, ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఇలాగ తెలుస్తుంది. బట్ ఒక మోడల్ అంటే అసలు ఆ మోడల్ అంటే ఏంటి, ఈ మోడలింగ్లో అంటే ఏముంటుంది అసలు? అంటే లైక్ ఒక మోడల్ చేసిన తర్వాత ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేస్తారా? అంటే మోడలింగ్కి యాక్టింగ్కి సంబంధం ఉండదా? అసలు ఈ మోడల్స్ లైఫ్ స్టైల్ ఏంటి? అసలు దేనికోసం ఈ మోడల్ కోర్స్ నేర్చుకుంటారు? మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్, మోడల్ రెండు ఒకటేనా? ఇలాంటివి చాలా డౌట్స్ ఉంటాయి. So basically modeling and acting, these two are completely different. Okay, అసలు మోడలింగ్ కి యాక్టింగ్ కి సంబంధమే లేదు, completely different. మోడల్స్ ఓన్లీ యాడ్స్ మాత్రమే చేస్తారా? like somewhere related to them, that ad field లో కూడా మోడల్స్ ఉంటారు అన్నమాట. సో దే ఆర్ కాల్డ్ లైక్ నార్మల్ టీవీసీ యాడ్స్ చేస్తుంటారు, వాళ్ళు కూడా చేస్తారు. సో మోడలింగ్ లో ఏంటంటే ఒక రన్వే మోడల్స్ ఉంటారు అండ్ ప్రింట్ మోడల్స్ ఉంటారు. ప్రింట్ మోడల్స్ దే కమ్స్ ఇన్ టు ద యాడ్ షూట్స్ అండ్ ఆల్ థింగ్స్ లో ప్రింట్ మోడల్స్ అనేది వస్తేస్తారు. రన్వే మోడల్స్ ఎట్లా అంటే, రన్వే మోడల్స్ కి దే ఆర్ లైక్ డూయింగ్ ఫ్యాషన్ షోస్. సో ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటారో వాళ్ళ డిజైన్స్ ఏమైతుందో మేము డిస్ప్లే చేస్తాం అనమాట రన్వే షోస్ లో. సో దే ఆర్ లైక్ మినిమం వాళ్ళకి క్రైటీరియా ఉంటుంది, ఒక్కొక్క డిజైనర్ కి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. సో బేసిక్ హైట్ మినిమం 6 feet అట్లా మెన్షన్ చేసుకుని వాళ్ళు ఆ రన్వే షోస్ అనేది చేస్తారు. సో మోడలింగ్ లో 2 types ఉంటాయి, ప్రింట్ మోడలింగ్ అండ్ రన్వే మోడలింగ్. సో నేను ఎక్కువ రన్వే మోడల్స్ చేస్తుంటాను బికాస్ ఆఫ్ మై హైట్ అండ్ ఆల్ స్టఫ్. సో దే ప్రిఫర్ మీ టు డూ దట్. టీవీసీ యాడ్స్ కూడా కొన్ని చేశాను, బట్ ద థింగ్ ఇస్ లైక్ మోస్ట్లీ ఇంటూ రన్వే ఫీల్డ్. సో రన్వే ఫీల్డ్ ఏంటంటే రికగ్నిషన్ అంతగా ఉండదు, అంటే లైక్ కైండ్ ఆఫ్ యూ కెన్ సే దట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ టైప్. సో ఫిల్మ్ లో ఎట్లయితే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఉంటుందో తక్కువ రికగ్నిషన్ ఉంటాము. సేమ్ మేము అంటే ఫ్యాషన్ డిజైనర్స్ కి సపోర్ట్ గా వీల్ డూ రన్వే షోస్ అండ్ ఆల్. ఒక యాక్టర్ అయినా సరే అప్పుడప్పుడు చీట్ మీల్ తినొచ్చు, కానీ ఒక మోడల్ అలా తినడానికి లేదే. ఒక యాక్టర్ కి బయట ఒక గుర్తింపు వస్తుంది, అంటే లైక్ సో ఇది అని చెప్పి ఒక ఫేమస్ వస్తుంది. మోడల్ కి అది కూడా రాదే, కానీ ఎందుకు ఇంత కష్టపడతారు మోడల్? సి ప్యాషన్ అనేది ఒకటి ఉంటుంది అదే, బట్ ద థింగ్ ఇస్ ఆబ్వియస్లీ సెల్ఫ్ హ్యాపీనెస్ మాత్రమే ఇది చేస్తారా? సెల్ఫ్ హ్యాపీనెస్ అండ్ అసలు మోడలింగ్ మీ దగ్గర కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ అబ్రహం ఉన్నారు. జాన్ అబ్రహం కూడా మ్యాన్ హంట్ ఇంటర్నేషనల్ అనే టైటిల్ గెలిచారు 2000 లో. బట్ అందరూ అతనిలాగా ఫేమ్ అవ్వాలి కదా. కరెక్ట్. సో నేను లాట్ ఆఫ్ మోడల్స్ ఉన్నారు, బట్ అందరూ అతనిలాగే అవుతారు అనేది గ్యారంటీ లేదు. కరెక్ట్, హార్డ్ వర్క్స్ ఎవ్రీథింగ్. కానీ నిజంగా మోడల్ మీద ఎంత ప్యాషన్ తో ఉంటారంటే, నిజంగానే ఒక మోడల్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటండి? హైట్ you have ఎంత హైట్ ఉండాలి? మినిమం లైక్ రన్వే మోడల్ అయితే మినిమం 6 feet you have to maintain. Basic, like they will prefer that minimum 5'11", 6 feet, and you have to maintain yourself. Like you should not look more kind of healthy. You should look like they only prefer lean models actually, ఎందుకంటే lean models display కి ఎక్కువ కనపడుతుంది అన్నమాట. అంటే రన్వే షోస్ లో బ్యాక్గ్రౌండ్ ఎవరైతే వెనకాల ఉంటారో వాళ్ళకి వివింగ్ సైట్ ఎక్కువ ఉండాలి కాబట్టి దే ప్రిఫర్ ఓన్లీ లీన్ మోడల్. సో హ్యావ్ టు మెయింటైన్ దట్. సో ఆబ్వియస్లీ ఎక్కువ బల్కీ ఉన్నా, ఎక్కువ బాడీ బిల్డింగ్ టైప్ ఉన్నా దే విల్ నాట్ ప్రిఫర్ దట్. సో యూ హ్యావ్ టు మెయింటైన్ విత్ ఇన్ దట్ మెజర్మెంట్ లిమిట్స్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో. ఎందుకని బాడీ ఉండకూడదు? ఎక్కువ బాడీ బిల్డింగ్ లైక్ ఉంటే వాళ్ళకి see you have to fit into you have to fit into L into XL, mostly L and XL models they prefer. అంటే మోడల్ ఓన్లీ స్మాల్ అండ్ ఎం వేసుకోవాలి, L XL లైక్ అలా వేసుకోకూడదు. L and XL లోనే ఫిట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఎక్కువ బాడీ బిల్డింగ్ ఉంటే మళ్ళీ ఎక్కువ బల్కీగా ఉన్నారని చెప్పి అది కూడా తీసుకోరు. సో అలా మెయింటైన్ చేసుకుంటున్నాను. పర్లేదు అయితే L XL అంటే ఓకే. సో అది దాటకూడదు, అలా ఉంటది. లైక్ క్రైటీరియా బట్టి, డిజైనర్స్ క్రైటీరియా బట్టి వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. బేసిక్ హైట్ ఎంత ఉండాలి? బేసిక్ హైట్ ఇస్ మినిమం 5'11" to 6. అమ్మో 5'11" కి 6 కి పెద్ద 1 ఇంచ్ అండి. 5'11", 6 అలా
అలా తీసుకుంటా ఉంటారు. ప్రింట్ మోడల్స్ కి యూ క్యాన్ ప్రిఫర్ 5'5", 5'6", దట్ హైట్ కి సంబంధం ఉండదు. ఫీమేల్ కి అయితే ఫీమేల్ కూడా బేసికలీ ఫీమేల్స్ కి కూడా ఫీమేల్స్ అయితే 5'6", 5'5", 5'6" అలా ఎక్కువ టాల్ మోడల్స్ ని కూడా ప్రిఫర్ చేస్తారు. ఎంత టాల్ ఉంటే అంత డిస్ప్లే కి ఎక్కువ ఉంటుంది రన్వే మోడల్స్ కి. సో అదొక అడ్వాంటేజ్. అక్కడ రన్వే మోడల్స్ లో ఏంటంటే లుక్స్ నాట్ మ్యాటర్, దే జస్ట్ సీట్ హై. ఫర్ ప్రింట్ మోడల్స్ లుక్ మ్యాటర్స్, ఎందుకంటే ప్రోడక్ట్ సెల్లింగ్ అనేది ఇది ఉంటుంది కాబట్టి అక్కడ నీకు లుక్స్ అనేది ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్స్ కూడా బేసిక్ తెలియకుండానే చూస్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హియర్ ది లోకల్లీ పేజెంట్స్ అనేది రన్ చేస్తారు. ఓకే మిస్టర్ ఆంధ్ర, మిస్టర్ సో అని ఏదో చేసేసి పీపుల్ నుంచి మనీ తీసేసుకునేసి ఓకే మీకు ఇలా చేస్తాం. బట్ అది ఏం తెలియకుండానే చాలా మంది నాకు డిఎమ్స్ కూడా చేస్తుంటారు, అడుగుతూ ఉంటారు సార్ భయ్యా ఇట్లా ఇందులో కూడా చీటింగ్ ఉంటుందా? ఉంటుంది, అది అడుగుతుంటారు ఇలా భయ్యా చేస్తున్నారు, నేను ఇలా గెలిచాను భయ్యా ఏంది అంటే. సో అది యాక్చువల్లీ యూ కాంట్ ఈవెన్ పుట్ ఎనీవేర్ యువర్ ప్రొఫైల్ కి ఓకే ఐ విన్ దిస్ లోకల్ పేజెంట్ అనేది కూడా ఎక్కడ ఉంటుంది. సో దే విల్ చార్జ్ సమ్ మనీ అండ్ రాస్తారు, బట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ రియల్లీ ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ డూ సంథింగ్ లైక్ ఫీమేల్స్కి అయితే ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఇన్ మోడలింగ్ ఫీల్డ్. ఐ మీన్ పేజెంట్ ఇండస్ట్రీ ఇఫ్ యూ వాంట్ టు గో ఫీమేల్స్కి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ లైక్ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అనేది రెగ్యులర్గా ఇయర్ బై ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి గ్రూమింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంటుంది. బట్ కమ్ టు మేల్ పేజెంట్ ఇండస్ట్రీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో యాక్చువల్లీ, బికాస్ లైక్ అక్కడ కూడా ఏంటంటే ఫీమేల్ పేజెంట్ లో కూడా ఎక్కువ దే విల్ మిస్ ఇండియా, దే విల్ రిప్రజెంట్ ఇండియా, దెన్ దే గివ్ ఇంటూ డైరెక్ట్లీ ఇంటూ బాలీవుడ్ ఆర్ టాలీవుడ్ లైక్ దాట్. బట్ ఇక్కడ మనకు ఆపర్చునిటీ కూడా లేదు. సో వీ హ్యావ్ టు జస్ట్ సాటిస్ఫై అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు గో ఇట్ అండ్ డూ ఇట్ అండ్ కమ్ ఇట్, దట్స్ ఇట్. సో మరి చాలా వరకు మోడలింగ్ కెరియర్ లో ఎక్కడ మోసపోతూ ఉంటారు ఎక్కువగా? మోసపోవడం అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు మోడల్ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తా అంటారు ఓకే మేము మీకు ఒక యాడ్ షూట్ తీపిస్తాం, లేదు అంటే మీకు ఇట్లా రన్వే మోడల్స్లో పెడతామని చెప్పి తీసుకుంటా అంటారు. మీకు అమెజాన్ షూట్స్ కానీ లేదంటే మింత్రా షూట్స్ కానీ నార్మల్ ప్రింట్ యాడ్ షూట్స్ ఉంటాయి కదా, వాటిలో మీకు ఛాన్సెస్ ఇస్తాం, వీ హ్యావ్ టు పే సమ్ మనీ ఇన్ గ్రూమింగ్ ఛార్జెస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ అని, పోర్ట్ఫోలియోకి మీకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉంటారు. The thing is like if really he want to give you opportunity, మీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాని బేసిస్ మీదే వాళ్ళు మీకు వర్క్ ఇస్తారు, లేదా ఏమైనా అంటే సజెషన్ ఇస్తారు ఓకే వీ హ్యావ్ టు చేంజ్ దిస్ యువర్. బట్ ఎవరే కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, దే విల్ టేక్ యూ మనీ అండ్ దే విల్ గ్రూమ్ యూ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. బట్ కొన్ని లోకల్స్ వాళ్ళు ఉంటారు, గ్రూమింగ్ పేరుతో చాలా ఇంతకుముందు చెప్పినట్టు చాలా మనీ తీసుకోవడం, అండ్ దే just bluff you, that's it. They will not train you anything. Actually they don't know how to even groom the people. Okay, they చెప్తారు ఓకే ఇలా ఉన్నారు అని చెప్పి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే మోసపోతూ ఉంటారు. గ్రూమింగ్ ఛార్జెస్ కోసం, పోర్ట్ఫోలియో ఛార్జెస్ కోసం lakhs of rupees they will take. బట్ నేను అనుకునేది అంటే lakhs of rupees కూడా అవసరం లేదు. బేసిక్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ మోడలింగ్, go and hire one freelancer photographer, click some basic pictures, start applying the పేజెస్లో కానీ ఏదైనా అప్లై చేయడం, వాళ్ళు చూస్తారా ఓకే నచ్చితే మీకు కాంటాక్ట్ చేయడం, ఇలా ఓకే ఫైన్. లేదంటే ఏదైనా మంచి తెలిసిన ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటారో వాళ్ళతో టైప్ అవ్వడం, దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఇఫ్ యూ గోనా గో ఫర్ అ మిడిల్ మ్యాన్, దెన్ యూ విల్ గోనా బి నోవేర్. యూ షుడ్ బి లైక్ హియర్ అండ్ హియర్, మధ్యలో ఉండిపోతుంది. సో ఒక మోడల్ తను ప్రాపర్గా ఫిట్నెస్ కానీ తన హెల్త్ని చూసుకోవడం, కానీ మీరు ఏమైనా ప్రోటీన్స్ యూజ్ చేస్తారా? ఎస్ వే ప్రోటీన్ యూజ్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు లైక్ అంటే అది వెయిట్ పెరగడానికా వెయిట్ తగ్గడానికా? బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా మంది పెరగకూడదు కదా మోడల్స్. అట్లే లేదు. ద థింగ్ ఇస్ లైక్ వెయిట్ పెరగచ్చు అంటే మసల్ మాస్ ఇంక్రీజ్ చేయొచ్చు. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మిత్ కూడా ఏముందంటే ప్రోటీన్ తీసుకుంటే ఏమన్నా యూ విల్ గెట్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్ అనేది చాలా మంది అనుకుంటుంటారు. సో అట్లా ఏం లేదు. ప్రోటీన్ ఈస్ జస్ట్ లైక్ అ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ యూ కెన్ సే దట్. సో if you maintain within that your body BMI, you will not gonna harm anything. Okay, ఇప్పుడు ఎగ్స్ తింటాం, ఎగ్స్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది, మీట్ చికెన్ లో పన్నీర్ లో. సో అలా కాకుండా నేను ఎక్స్ట్రాగా వే ప్రోటీన్ హ్యావ్ టు మెయింటైన్, బికాస్ బెంగళూరులోనే ఉండే లైఫ్ స్టైల్ అలా ఉంటుంది కాబట్టి పీజీ ఫుడ్ ఎక్స్ట్రా కాంప్లిమెంటరీగా వీ హ్యావ్ టు ఈట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్. సో నథింగ్ లైక్ ద సప్లిమెంట్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు యువర్ బాడీ, బట్ దట్స్ ఫైన్ ఫర్ ఇట్. But the thing is like you have to look fit enough, lean and fit. Lean mass gain చేయాలంటే you have to consume more food, more protein. ఇప్పటికీ మోడల్స్ అందరూ ఎందుకు స్లిమ్ గానే ఉండాలి, చబ్బీగా ఉన్న వాళ్ళని తీసుకోరా మోడల్? లేదు అట్లేదు, ప్లస్ సైజ్ మోడలింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ప్లస్ సైజ్ మోడల్స్ కూడా ఉంటారు, లైక్ చబ్బీ మోడల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కేటగిరీ డిఫరెంట్ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుకు
చెప్పిన విధంగా డిపెండ్స్ ఆన్ ద క్రైటీరియా అనమాట. ఒక డిజైనర్ ఏ క్రైటీరియా, ఏ లుక్లో ఏ మోడల్ని రిప్రజెంట్ చేయాలో, జస్ట్ లైక్ యాక్టర్ ఎట్లయితే డైరెక్టర్ అనుకుంటాడు ఈ క్యారెక్టర్కి ఈ రోల్ ఫిట్ అవుతుంది, సేమ్ ఇలాగా డిజైనర్కి ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. సో అలా దాన్ని బట్టి ఉంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ సర్కిల్స్లో కూడా చాలా మంది ప్లస్ సైజ్ మోడలింగ్ చేస్తున్నారు. they are doing some kind of shoots for Myntra and Amazon for plus size clothes and clothing things and all. So ala em ledu, they are concerned with the print modeling, even runway models lo kuda unnaru. So basically it's all about the character. You have to live like a character in modeling also, that's it. So cheyochu, opportunity undi danikana em ledu. ఓకే. సో మీకు ఒక పర్ మంత్ వచ్చేసేటప్పటికి ఒక మోడల్కి ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది, అంటే డ్రెస్సింగ్ కానీ టోటల్? ద థింగ్ ఇస్ లైక్ నాకు ఫుడ్కే దగ్గర 40K వరకు అయిపోతుంది. సో లైక్ నేను తీసుకునే లైక్ సప్లిమెంట్స్ కానీ, యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ఎగ్స్, చికెన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో దగ్గరగా మినిమం నేను 40K అనేది నా ఫుడ్కే పెడతాను అనమాట. లైక్ ప్రోటీన్స్, సప్లిమెంట్స్, అదర్ సప్లిమెంట్స్. మెయింటెనెన్స్ అనేది ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే నేను ఎక్కువ క్లోతింగ్ మీద ఖర్చు పెట్టాను అనమాట. Okay, fine, if you are wearing 500 t-shirt also, you should look good, and that value should get for that 500 t-shirt. నా opinion బాయ్స్ కది ప్లస్ కదా, అది ఎంత తక్కువ టీ-షర్ట్ అయినా, ఎంత తక్కువ ప్రైస్ తో టీ-షర్ట్ అయినా, షర్ట్ అయినా, yes, if they బాయ్ బాండీ మంచి ఉంటే సూపర్ సెట్ అయిపోతుంది. పాప అమ్మాయిలే they have to actually that's okay, fine. ఏమంటారు, గర్ల్స్ కి అది యాక్చువల్లీ natural coming process anamata. Okay, they have to go and spend money on clothing, that's it. So we can't say that anything. They have to naturally. Even my intlo my sister kuda undi, they all went for shopping. So they will do all kind of stuff. That's it. సో మీరు అంటే ఏమైనా యాక్టింగ్ ఆపర్చునిటీస్ కానీ, యాడ్స్ చాలా చేశానన్నారు కదా? 2 యాడ్స్ చేశాను. మింత్రాలో చేశారు? మింత్రాలో చేయలేదు, 2 యాడ్స్ చేశాను. ఒకటి కమలావాసన్ పాన్ మసాలా, ఇంకొకటి వచ్చి అమూల్ది చేశాను. అది రిలీజ్ అవ్వాలి ఇంకా. యూఆర్ అమూల్ బేబీయా? అమూల్ ఐస్ క్రీమ్స్. And మరి ఐస్ క్రీమ్ తీసుకొచ్చారా? అమూల్ ఐస్ క్రీమ్? ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఐల్ గివ్ యూ డెఫినెట్లీ. యాక్టింగ్ వైజ్ లో రీసెంట్ గా ఒక ఆల్బమ్ సాంగ్ చేశాను తెలుగునే. బాబీ మాస్టర్ డైరెక్ట్ చేశారు, ఆపర్చునిటీ ఇచ్చారు టు ఎక్స్పోజ్ మై సెల్ఫ్. దట్ ఈస్ ఆల్సో గుడ్. అది కూడా చాలా మందికి రీచ్ అయింది వన్ సైడ్ లో అని చెప్పి. సో స్లోలీ యాక్టింగ్ ఫీల్డ్ లో కూడా ఐ వాంట్ టు డూ ఇట్. సో నా బేసికలీ ఏంటంటే ఫస్ట్ ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో, నేను మార్చ్లో రిప్రజెంట్ చేయబోతాను ఇండియాని, అది అవ్వగానే ఐ విల్ ట్రై టు లర్న్ మోర్ యాక్టింగ్ ఇంటూ మెథడ్ యాక్టింగ్. బికాస్ లైక్ యాజ్ ఆఫ్ నౌ పీపుల్ హూ ఆర్ డూయింగ్ 15-second reels, they think that they are actors and all stuff. So అలా కాకుండా ప్రాపర్ నేర్చుకుని దెన్ ఐ విల్ ట్రై టు గో అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. బికాస్ యూ హ్యావ్ టు సర్వైవ్ ఇట్. ఇఫ్ యూ గెట్ ఆపర్చునిటీ, you have to grab that opportunity and you have to kill that opportunity. నేను ఇఫ్ ఇన్ కేస్ మంచి ఆపర్చునిటీస్ తెలుగులోనే మన ఇంటర్వ్యూ తర్వాత ఏదైనా జీ తెలుగు, మా టీవీలో మంచి హ్యాండ్సమ్ యాక్టర్ కావాలి అని ఆపర్చునిటీస్ వచ్చి మీకు ఓకే అయితే చేయడానికి రెడీ ఉన్నారా? డెఫినెట్లీ సీరియల్స్, మూవీస్, వాట్ ఎవర్. డెఫినెట్లీ ఐఎమ్ రెడీ. బిఫోర్ దట్ ఐ వాంట్ టు లర్న్. మరి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ అది డాడీ చెప్పాలి ఫస్ట్ ఏం చెప్తారు. బికాస్ లైక్ మా హోమ్ లో కొంచెం ఆర్థోడాక్స్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందేమో అడగండి, వర్క్ ఫ్రమ్ షూట్ లో చేయొచ్చు. యాక్చువల్లీ దట్ ఈస్ అ గుడ్ ఐడియా. చేసుకుంటూ వర్క్ తో పాటు షూట్ కూడా కంప్లీట్ చేసుకుంటూ. యాక్చువల్లీ ఏదైతే నేను ఆల్బమ్ సాంగ్ చేశానో అలాగే చేశాను. గోవాలో ల్యాప్టాప్ తీసుకోపోయి ఆఫీస్ వర్క్ తో చేస్తూ పాటు ఇలాగే షూట్ వర్క్ కూడా కంప్లీట్ చేశాను అనమాట 2 days. మీకు ఎంత వస్తుంది పర్ మంత్ సాలరీ? సాఫ్ట్వేర్ యూ కెన్ సే దట్ అప్రాక్సిమేట్లీ 60K పర్ మంత్. యాక్టింగ్ లో modeling side ante depends on the shoot anamata. Like if you go for one day, you'll get 7K, 10K. If you get monthly 3 to 4 shoots, you'll get enough 30,000 తో వస్తుంది. లేదు అంటే నార్మల్ గా one day లాగా డిపెండ్స్ ఆన్ వీకెండ్స్ అయిపోతుంది. వన్ డే లో 7 to 10,000 ఇస్తారు. yes. ఎన్ని అవర్స్ అది షూట్ చేయాలి? కంప్లీట్ ఫుల్ డే ఉంటారు, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది హాఫ్ డే, బట్ మాక్సిమం ఫుల్ డేస్ ఉంటాయి. సో ఇంకా ఏమైనా ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా ఫిలిమ్స్ లో? లేదు, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆల్బమ్ సాంగ్ కి ఇంకొకటి అడిగారు. బట్ ద థింగ్ ఇస్ లైక్ ఈ
కాంపిటీషన్ అయిన తర్వాతనే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దీనికి నేను ఫోకస్ పెట్టినప్పుడు అక్కడ కొంచెం ఉండదు కాబట్టి, సో ఇది అవ్వంగానే నేను తర్వాత అది స్టార్ట్ చేస్తాను. బాబీ సో మాస్టర్ ఇచ్చాను మళ్ళీ సెకండ్ సాంగ్. సో అంటే హెల్త్ విషయంలో ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు? ఒకవేళ చాలా మంది పార్టీస్‌కి వెళ్తూ ఉంటారు కదా! సో మీరు పార్టీకి వెళ్ళేటప్పుడు ఏమైనా కంట్రోల్ చేసుకుంటారా? ఆల్కహాల్ గానీ, స్మోక్ గానీ? యెస్, ద థింగ్ ఈస్ నేను ఆల్కహాల్ అనేది కన్జ్యూమ్ చేయను. స్మోకింగ్ కూడా నాకు అలవాటు లేదు. పార్టీస్‌కి వెళ్ళినప్పుడు నేను ఆ మ్యూజిక్ వైబ్‌తోనే ఎంజాయ్ చేస్తాను కాబట్టి అంతకేం లేదు. ఫుడ్డింగ్ ఆబ్వియస్‌లీ నేను ఫుడ్డింగ్ స్టార్టింగ్ నుంచే నాకు ఆ కంట్రోల్ క్రేవింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను క్రేవ్ చేసుకుంటాను. ఓకే. నాకు ఇంకా కంట్రోల్ క్రేవ్ అవ్వలేదు అంటే అప్పుడప్పుడు జలేబీ తినేస్తాను. జిలేబీ. జిలేబీ ఎందుకని? అదొక స్వీటే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. అండ్ ఫేవరెట్ స్వీట్. ఫేవరెట్ లాగా. సో అదొక్కటే నేను కన్జ్యూమ్ చేస్తాను. అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ అమ్మో! కొంచెం క్యాలరీస్ పెరుగుతాయేమో? క్యాలరీస్ అది నేను కౌంట్ చేయట్లేదు. ఇప్పుడు నా బాడీ టైప్ కాబట్టి నేను తినేస్తాను, అదేం లేదు. బట్ మోస్ట్‌లీ ఫిక్స్ అయిపోతాను. ఓకే. నేను ఇంత తిన్నాను కాబట్టి ఐ హావ్ టు వర్క్ 15 మోర్ మినిట్స్ ఇన్ వర్క్‌ఔట్ ఇన్ జిమ్, దట్స్ ఇట్. సో అలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. జిమ్ చేస్తే బాడీ వచ్చేస్తదంటారు. మీకు బాడీ రావాలేదేంటండి? లీన్‌గా మెయింటైన్ చేస్తున్నాను. లీన్‌గా షర్ట్ ఇప్పితే షర్ట్ వెనకాల ఉంటుంది. బాడీయా? ఏదో ఒకసారి చూపిస్తారా? సో ఓహ్! మీకు సిక్స్ ప్యాక్ ఉండిందా? యెస్, మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి. ఓహ్! కాంపిటీషన్‌లో కూడా మాకు యాక్చువల్లీ ఇది ఉంటదన్నమాట. స్విమ్ వేర్ రౌండ్ అండ్ ట్రెడిషనల్ రౌండ్. సో ఆబ్వియస్లీ స్విమ్ వేర్ రౌండ్ ఉండాలంటే యూ షుడ్ లుక్ టోన్డ్ అండ్ లుక్ హాట్ యాక్చువల్లీ టు పోర్ట్రే దెమ్. సో అలా మెయింటైన్ చేసుకుంటాను. సో అది హాట్ లుక్ అనేది ఫీమేల్‌కే కాకుండా బాయ్స్‌కి కూడా బాయ్స్‌కి కూడా ఉండాలా? ఉంటుంది. యెస్, కంపల్సరీ. అంటే అలా హాట్ లుక్ కోసం ఏం చేస్తారండి బాయ్స్‌కి? అదే ఓవరాల్ బాడీ స్ట్రక్చర్ చూస్తారు. ఎలా టోన్ ఉన్నాడు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే. ఇఫ్ యూ ఆర్ వేరింగ్ దేర్ స్విమ్ వేర్ డ్రెసెస్, హౌ దే ఆర్ లుకింగ్ యాక్చువల్లీ. సో కైండ్ ఆఫ్ స్టఫ్. చాలా కష్టం కదా మోడల్స్. యాక్చువల్లీ హ్మ్. అదే యాక్టర్స్‌కి ఏముంది, యాక్టర్స్ వచ్చి ఆ క్యారెక్టర్ ప్లే చేసుకొని ఆ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత దే జస్ట్ కమ్ అవుట్. బట్ వి కాంట్ డూ దట్. వి హావ్ టు బి మెయింటైన్ 24/7. వి హావ్ టు బి లైక్ దిస్. కానీ పాపం యాక్టర్స్ లైఫ్ కూడా వాళ్ళు కూడా పాపం డైలాగ్స్ Yes, ప్రాక్టీస్ yes, చేసి yes, కెమెరా yes. ముందు పర్ఫార్మెన్స్ Correct, చేసి correct. వాళ్ళు గెటప్స్ మార్చి మేకప్. సో అంటే వాళ్ళది Yes, yes, that is హార్డ్ different. వర్క్, వాళ్ళ Yes, వర్క్ వేరు, మీ వర్క్ వేరు. yes, correct. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మీకు అనిపిస్తూ ఉంటుందా ఎప్పుడైనా సరే అబ్బా ఇంకా కొన్ని డేస్ ఇది స్టాప్ చేద్దాం, మనకి నచ్చిన ఫుడ్ తిందాం, నచ్చినట్టు చిల్ అవుదాం అని ఎప్పుడైనా ఆ ఫీల్ వచ్చిందా? యెస్, యాక్చువల్లీ నేను మధ్యలో దగ్గర దగ్గర 1.5 ఇయర్ వరకు నేను ఆపేసాను. లైక్ ఆఫ్టర్ లైక్ డ్యూరింగ్ కరోనా టైమ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ కంప్లీట్‌గా నేను ఆపేసాను. వన్ థింగ్ ఈస్ లైక్ జాబ్ చేస్తూ ఉన్న జాబ్ కూడా పోయింది. సో ఐ హావ్ టు సర్చ్ అనదర్ జాబ్ అండ్ అప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నింది అండ్ వి కాంట్ ఈవెన్ ట్రావెల్. బేసికలీ నాకు దొరికే పని కూడా మొత్తం ఫ్రమ్ బెంగుళూరు. సో హోమ్‌లో ఉండడం వల్ల అండ్ అప్పుడు నా బాడీ కూడా మొత్తం కంప్లీట్‌గా డిప్లీట్ మోడ్‌లో వెళ్ళిపోయింది. సో ఐ థాట్ దట్ ఐ యామ్ నాట్ లుకింగ్ గుడ్. సో ఐ స్టాప్ అప్లయింగ్ ఫర్ ఆపర్చునిటీస్. దెన్ ఐ స్టాప్డ్ ఇట్ కంప్లీట్ ఫర్ 1.5 ఇయర్ యాక్చువల్లీ. దెన్ మళ్ళా 1.5 ఇయర్ తర్వాత నేను మళ్ళా స్లోలీ మళ్ళా ఫోకసింగ్ ఆన్ మై ఫిజిక్, దెన్ మై వర్క్. నాకు మళ్ళా జాబ్ వచ్చింది. జాబ్‌తో పాటు మళ్ళా స్టార్ట్ చేశాను. స్లోగా మళ్ళా స్టార్ట్ చేశాను. అప్లై చేయడం మళ్ళా ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో దానికి మళ్ళా ఫోటో షూట్ చేసి న్యూ లుక్, నథింగ్, ఎవ్రీథింగ్. సో అలా చేశాను. బట్ ద థింగ్ ఈస్ లైక్ యూ నీడ్ బ్రేక్ యాక్చువల్లీ. బ్రేక్ దొరికినప్పుడు యూ విల్ ఫీల్ ఓకే వాట్ చేంజెస్ యూ నీడ్ టు డూ ఇట్. బికాస్ ఫ్యాషన్ ఇండస్ట్రీ వచ్చి డే బై డే అనేది అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది అండ్ యూ హ్యావ్ టు ఫిట్ ఇన్ టు దాట్. యూ కాంట్ కీప్ గోయింగ్ ఇన్ టు ద ఓల్డ్ ట్రెడిషన్. సో బ్రేక్ అనేది మచ్ నీడెడ్. నేను కూడా తీసుకున్నాను 1.5 ఇయర్ బ్రేక్, లాంగ్ బ్రేక్. సో అంటే మీరు మోడలింగ్ చేసేటప్పుడు చాలా మంది పరిచయం అవుతూ ఉంటారు. సో ఎప్పుడైనా అమ్మాయిలు చెప్పారా? ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అమ్మాయిలు ఐస్ ఏంటి బ్లింక్ చేస్తున్నారు? అంటే కాంప్లిమెంట్స్ అనేది ఇస్తారు. బేసిక్‌గా అందరూ అంటారు యూ రెసెంబుల్స్ లైక్ విజయ్ దేవరకొండ, వీడి అని చెప్పి. బట్ ఐ ఫీల్ ఐ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. బట్ దట్స్ ఫైన్. కాంప్లిమెంట్స్ ఎక్కువ తీసుకున్నా గానీ అది బాడీకి మంచిది కాదు. బాడీకి మంచిది కదా? హార్ట్‌కి కూడా మంచిది కాదు. బాడీకి రాంగ్ స్టెప్. రాంగ్ స్టెప్. అంటే బాడీకి తీసుకుంటే ఏమవుద్ది? హార్ట్‌కి తీసుకుంటే ఐ మీన్ ఏమవుద్ది? బాడీకి తీసుకుంటే ఓకే అబ్బా అందరూ బాగా అన్నారులే, ఇంకేముందిలే మనమే పెద్ద తోపు అనుకోవచ్చు అని ఆ ప్రైడ్ అనేది వచ్చేస్తుంది. ఆ ప్రైడ్ హార్ట్‌కి ఈస్ లైక్ తీసుకుంటే? హార్ట్ తీసుకుంటే యూ విల్ గో ఇంటు రాంగ్ స్టెప్, దట్స్ ఇట్. రాంగ్ స్టెప్ అంటే? ఫాల్ ఇన్ లవ్ ఆర్ కైండ్ ఆఫ్ స్టఫ్. అంటే ఫాల్ ఇన్ లవ్ అనేది రాంగ్ స్టెప్పా? ఐ మీన్ యాజ్ ఆఫ్ నౌ నేను అనుకోని అంటిల్ అన్లెస్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ యువర్ గోల్స్ యూ షుడ్ నాట్ distract your mind. Fall in love is good, but falling for kind of distraction is bad. That is what I'm trying to say. ఓకే. సో మరి గర్ల్ ఫ్రెండ్ లేదు మీకు? Like as of now, no. లేరు. No. Nothing. No one.
బిఫోర్ నో వరీ ముందు బ్రేకప్ అయిందా? లేదు, మా డాడీ ఇవన్నీ దానికి కొంచెం ఓ ఇప్పుడు Keep డాడీ ఇంటర్వ్యూ చూస్తారు కాబట్టి ఇంత No, no, no. skip Actually, చేస్తున్నారు. నేను మొత్తం మా డాడీకి షేర్ చేస్తాను. సదేం లేదు యాక్చువల్లీ. ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్ లో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, బట్ గర్ల్ ఫ్రెండ్స్ అనేది ఎవరు లేదు. మరి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్సే కదా. లేదు, గర్ల్స్ ఫ్రెండ్స్. గర్ల్స్ ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్ కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్. గర్ల్ ఫ్రెండ్ ఇస్ లైక్ సమ్వన్ యూ లవ్. ఓ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ డెఫినేషన్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్. చాలా తెలివైన వాళ్ళే, చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు కానీ. ఓకే, సో అమ్మాయిల సైడ్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? అంటే లైక్ లుకింగ్ లైక్ దేవరకుండా ఇట్స్ ఓకే, బట్ ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? ప్రపోజల్స్ అయితే నార్మల్ గా వస్తుంటే ఫ్లర్ట్ చేస్తా ఉంటారు. నార్మల్ ఫ్లర్టింగ్ ఇస్ కామన్ ఇన్ అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తున్నారా ఆబ్వియస్లీ మిమ్మల్ని? లైక్ నార్మల్, నాట్ మీ. ఇన్ దట్ ఇండస్ట్రీ ఫ్లర్టింగ్ ఇస్ కామన్ యాక్చువల్లీ. ఓకే ఓకే, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది. ఏమని ఫ్లర్ట్ చేస్తారు అమ్మాయిలు? లైక్ అదే బాగున్నావు, క్యూట్, అది ఇది అంటారు, హాట్ అంటారు. సో అది జస్ట్ కాంప్లిమెంట్స్. బట్ అంటే ఇవన్నీ కాంప్లిమెంట్స్, ఫ్లర్టింగ్ ఏంటని? ఫ్లర్టింగ్ డిఫరెంట్ ఉంటుంది, అది చెప్పరా? మీకు కూడా తెలుసు. మేము అంతా ఛాన్స్ తీసుకుని ఎవరిని ఫ్లర్ట్ చేయలేదులండి, సో అందుకే అడుగుతున్నాను. నార్మల్ అదే నేర్చుకుంటాం ఇప్పుడు. నాకు అంత లేదు, బట్ ద థింగ్ ఇస్ లైక్ మీరు ఫ్లర్ట్ చేయొద్దులండి. మీకు అమ్మాయిలు ఎలా ఫ్లర్ట్ చేశారో అదే లైక్ హౌ యూ లుక్ క్యూట్, యూ వాంట్ టు కమ్ అవుట్, యూ వాంట్ టు కమ్ అవుట్. నార్మల్ గా ఇట్లా టీస్ చేయడంకి, ఓకే నువ్వు వీడియోలా కనబడుతున్నావు కదా, ఓకే నువ్వు మంచి ప్లే బాయ్ లా ఉంటావు, అది ఇది అంటా ఉంటారు. బట్ ద థింగ్ ఇస్ లైక్ రియాలిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్చువల్లీ. ఐఎమ్ కైండ్ ఆఫ్ అ షై పర్సన్, షై యాక్చువల్లీ. సో నాట్ మచ్ మింగిల్ విత్ ద పీపుల్, జస్ట్ టాక్. ఓకే వర్క్ డన్ అయిపోయిందా, బయటకు వచ్చేసినాం అంతే. ఓకే కొంతమంది అదే అనుకుంటారు, ఓకే వీటికి చాలా యాటిట్యూడ్ ఉంది, ఓకే ఇది ఎవరితో మాట్లాడడం లేదు. దట్స్ ఫైన్ ఫర్ దెమ్, దట్స్ దేర్ ఒపీనియన్. బట్ ద థింగ్ ఇస్ లైక్ ఐ టాక్ టు ఎవ్రీవన్, దట్స్ ఫైన్. హాయ్, హౌ ఆర్ యూ, ఏమి, అది నార్మల్ తీసుకోవడం, పార్టీసుకోవడం, వాళ్ళతో చిల్ చేయడం, నార్మల్ వచ్చేయడం అంతే. దట్స్ ఇట్. ఫ్లర్ట్ చేసే వాళ్ళతో కూడా పార్టీస్కి వెళ్తున్నారు అయితే? ఐ మీన్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ అ సిస్టర్ ఆల్సో. దట్స్ ఫైన్. అమ్మో సూపర్. సో మీ అల్టిమేట్, సారీ మీకు వచ్చిన రీసెంట్ గా చాలా వచ్చాయి కదా? Yeah, this is my chance I got recently. Mr. Continental World. This for this I'm going to represent India. ఇండియా? Yeah, this is the thing, Mr. Continental World. ఇది వరల్డ్ వైడ్ కదా? Yes, worldwide. So overall, approximately 23 nations will compete for this title. So 23 nations. Yeah, I'm representing India. ఇండియా నుంచి మీరు వెళ్ళారు Yes, yes. రిప్రజెంట్ చేయడానికి. Yes. ఓకే, సో అందులో టాప్ 1 ఇక్కడ గెలిచేసాను ఇండియాలో. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత కాంపిటీషన్ అనేది 30th మేకి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ చూడాలి ఎట్లా జరుగుతుంది 27కి. అక్కడ మళ్ళీ సేమ్ ఎంటర్ ఇండియాలో యు ఆర్ ద వన్. yes I'm going to represent India. ఎంత మంది మోడల్స్ పార్టిసిపేట్ చేశారు? 27 మెంబర్స్ చేశారు ఇండియా వైడ్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా లైక్ నార్త్ ఈస్ట్. 27 మెంబర్స్ లో మీరు మాత్రమే ఎందుకు నచ్చారు వాళ్ళకి? సి కాంపిటీషన్స్ అనేది ఎట్లా ఉంటుందో పేజెంట్రీలో, దే విల్ కన్సిడర్ యూ యాజ్ అ ఫుల్ ప్యాకేజ్. దే విల్ సీ యాక్చువల్లీ, దే విల్ టేక్ అప్ యువర్ పర్సనల్ ఇంటర్వ్యూ, దే విల్ టేక్ అప్ యువర్ ఓపెన్ గ్రౌండ్ ఇంటర్వ్యూ. They will ask you the question and answers, like logical question and answers, like thinking capability. Then they will they will judge you on your formal look, they will judge you on your traditional look and swimwear round. Atla mottam overall package చూసి okay he will fit or not based on the judges depend, they will send you. All the very best. Thank you so much. So ఇంకా 23 కంట్రీస్ వస్తున్నాయా? 33 27 కంట్రీస్ అన్నారు. 27 countries. 27 సో మన to ఇండియా 23 నుంచి రిప్రజెంట్ చేయడానికి మీరు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తీసుకొని రావాలి. inshallah I'll go and get that title. inshallah I'm trying hard for it. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో సో మచ్. తెలుగు యాక్టర్స్ లో ఫేవరెట్ యాక్టర్ ఎవరు? తెలుగు యాక్టర్స్ లో ఫేవరెట్ వచ్చి నాకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో యాక్టింగ్ వైడ్ లో అయితే నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం, బికాస్ ఆఫ్ హిస్ యాక్టింగ్ స్కిల్స్. అండ్ డాన్సింగ్ వైజ్ అల్లు అర్జున్. ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో అండ్ మచ్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఇంకా మంచి అవార్డ్స్ వెళ్ళాలి, యాక్టింగ్ లో మంచి స్కోప్ రావాలి, అండ్ జాబ్ కూడా వర్క్ చేస్తూ అక్కడ యాక్టింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ కాల్ చేసిన వెంటనే మీరు ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు. అండ్ థ్యాంక్స్ ఫర్ యూ అండ్ సుమన్ టీవీ. దెన్ థ్యాంక్స్ టు బాబీ మాస్టర్. అండ్ చూద్దాం మూవీ. But basically the thing is like if you get some kind of political support over here, okay why? Because no one knows this how it works and all everything.
నిజంగానే ఈ ఫీల్డ్ లో పొలిటికల్ సపోర్ట్ I ఉండాలా? mean, kind of the thing is like if you get some kind of political support or some kind of funding, okay, because it's not going and representing India by way. So you need some kind of Oh. funding amount like that. So if you get some kind of political support or maybe some fund things who will come forward and sponsor me, that is going to be like helpful for me. So ఓకే. ఇప్పుడు చూస్తున్నదే ట్రై చేస్తున్నాను. So maybe after this interview some sponsors will come and get. I hope so, inshallah. సో ఇందులో కూడా ఏంటంటే మనకి స్పాన్సర్ ఎవరైనా చేస్తే ఇంకా బాగుంటుంది. Yes, yes. లేదు అంటే ఓన్ బడ్జెట్ అంతా మనమే పెట్టుకోవాలి. Yes, yes. Own సో budget. మనం అంటే ఒకటి నిజంగా మన ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఇప్పుడు కాంపిటీషన్కి వెళ్తున్నారు కదా, సో ఎవరు స్పాన్సర్ చేయకపోతే మీరు ఎంత మనీని ఎక్స్పెన్సివ్ చేయాలి? Around to 3 lakhs వరకు ఖర్చు అవుతుంది. 3 lakhs Yeah, ఈజీగా అవుతుంది. Like you have to design your own costumes, then you have to take care of your flight charges. ఎంట్రీ ఫీజ్ వచ్చి హాఫ్ ఆర్గనైజేషన్ అనేది బేర్ చేస్తుంది, హాఫ్ ఎంట్రీ ఫీజ్ నేను బేర్ చేయాల్సి వస్తుంది. బయట కంట్రీస్లో ఎట్లా అంటే ఆ క్యాండిడేట్కి వాళ్ళ బ్రాండ్స్ అనేవి స్పాన్సర్స్ చేస్తాయి. సో మనకు ఇప్పుడు అంత తెలీదు కాబట్టి ఇప్పుడు నేను ట్రై చేశాను పొలిటికల్లీ ఎవరైనా కాంటాక్ట్ అవుదాం, దే విల్ హెల్ప్ మీ అవుట్ మీ, బట్ ఇట్స్ నాట్ హ్యాపెన్ యాక్చువల్లీ బికాస్ నో వన్ నోస్ ఇట్. సో maybe brands will promote me. Let's say, hope for the best. If the brands will promote me, then inshallah అది అయిపోతే మంచిది అవుతుంది. చూద్దాం, ఖచ్చితంగా ఎవరైనా మంచిగా స్పాన్సర్ చేసే వాళ్ళు రావాలనే కోరుకుందాం. Inshallah, yeah, definitely. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much.